మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం తెనాలి రామకృష్ణుడి కథలు కూడా చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చేసాం గతంలో. శ్రీ విజయనగరంలో విద్యా పరీక్షలు చాలా జరుగుతూ ఉండేవి. పాండిత్య ప్రకాశ ఎట్లా ఉంది, ఎవరు చాలా తెలివైన వాళ్ళు, ఎవరికి మంచిగా భాషొచ్చు, ఎవరు గొప్ప కవిత్వం చెప్తారు, అట్లాంటి పరీక్షలు ఎప్పుడూ జరుగుతూ ఉండేవి. ఈయనకి మన శ్రీకృష్ణదేవరాయలు సహజంగా కవి పండితుడు. ఆయన ఆముక్తమాల్యద మహాకావ్యాన్ని కూడా రచించారు కదా. ఆయన చాలా ఆసక్తి భాష పట్ల. రోజుకొక సమస్యాపూరణం పట్టుకొచ్చేవారు, ఆలోచిస్తూ ఉండేవారు. ఆలోచించటం, ఆ సమస్యని సభలో చెప్పటం, ఎవరు చెప్తే వాళ్ళకి బహుమతి, వాళ్ళు ప్రథముడు, వాళ్ళు సర్వోత్తముడు, వాళ్ళ మీద వీరికి ప్రీతి, అలాంటి జరుగుతూ ఉండేది. ఒకరోజు వచ్చారు, ఇట్లాగే భువన విజయం సభ తీర్చారు. ఈ కవులందరూ కూర్చున్నారు, పండిత గాయకులు వాళ్ళు వీళ్ళు చాలామంది చేరారు, ప్రజలు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. ఈయన ఏమన్నారంటే, ఒక వాక్యం తయారు చేయాలి, ఈ వాక్యంలో 5 అక్షరాలే ఉండాలి, ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క భాషకి చెందినదిగా ఉండాలి, ప్రతి అక్షరానికి ఒకే అర్థం, 5 అక్షరాలకి ఒకే అర్థం ఉండాలి, ఈ 5 అక్షరాల వాక్యానికి వేరే అర్థం రావాలి. ఇది ఎవరైనా తయారు చేసి చెప్పండి నాకు. కర్ణాటకలో అప్పుడు తెలుగు, తమిళం, కన్నడ 3 భాషలు విస్తారంగా నడిచేవి. ఇవి కాకుండా మరాఠీ వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. కొన్ని బార్డర్స్ ఉన్నాయి కదా, మహారాష్ట్ర కర్ణాటక బార్డర్స్. అది కాకుండా ఏంటంటే ముస్లిమ్స్ ఉండేవాళ్ళు ఎక్కువగా. అంటే అప్పుడు ఢిల్లీలో బాదుషాది రాజ్యం ఉండేది, అంటే ఢిల్లీ ప్రభువులు మొఘల్స్ కదా. సో ఉర్దూ కూడా, ఇన్ని రకాల భాషలు ఈ విజయనగర సామ్రాజ్యంలో కొంత వాడుకలోనే ఉండేవి. ఓకే. అందుకని ఆయనకి మన దగ్గర ఇన్ని భాషలు ఉన్నాయి కదా, ఇట్లా ఒక ప్రత్యేక వాక్యం తయారు చేయించాలి అని ఊహొచ్చింది. అందరూ ఆలోచించడం మొదలెట్టారు. ఎవరైతే దీన్ని తెస్తారో వాళ్ళని సర్వోత్తముడిగా గుర్తిస్తాం, వాళ్ళే సకల భాష పరాయణత్వం ఉన్నట్టు, వాళ్ళే సకల భాష వల్లభులు, అలా మంచి పేరు వస్తుంది. అందరూ ఎవరి దారిని వాళ్ళు ఆలోచించుకుంటారు. మన తెనాలి రామకృష్ణ కవి కూడా ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళారు. ఆయనకి కొంచెం పశువుల శాల అవి ఉన్నాయి, ఇల్లు వాకిలి విస్తారంగా ఉంది, ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు, వాళ్ళ బావమరుదులు వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళకి ఆ పెరట్లో ఉన్న ఆవుల్లో ఈయన మోపు మీద ఉన్నాయి, కొన్ని కనడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. సరే, ఈయన ఏమనుకున్నాడు, ఆ కాలం నుండి రాజు ప్రభువు అలా తేడాలు ఉండేవి కదా, వీళ్ళు కొంచెం కాస్త సంపాదన ఉన్నప్పటికీ వాళ్ళ ఇళ్లలో పనులు వాళ్ళు చేసుకునే విధానం ఉంది, పాలేరు ఎవరు లేరు. అందుకని ఈయన ఏం చేశాడంటే పశువుల శాల దగ్గర మంచం వేసుకుని రాత్రి పడుకుని ఆలోచిస్తున్నాడు. ఏమిటి, ఏ భాషలో ఒకే ఒక అక్షరపు పదాలు, ఆ ప్రతి అక్షరానికి ఒకటే అర్థము, మళ్ళీ అవన్నీ కలిపితే ఇంకో అర్థం రావాలి. ఆలోచిస్తున్నాడు. కొంచెం బాగాగా నిద్ర పట్టింది. అర్ధరాత్రి కొంచెం 3:30 అట్లా అయ్యేసరికి ఒక ఆవు ఈయనెందుకు సిద్ధపడింది. అది కొంచెం కేకలు పెడుతూ అరుస్తుంది కదా ఆవు. శబ్దం వినేసరికల్లా ఈయన కంగారు పడ్డాడు, చూశాడు ఆవు ఈయన మోపు మీద ఉన్నది. సరే, దానికి ఏదో కొంచెం సహాయం చేశాడు. అక్కడి నుంచి చూస్తే దూడను పెట్టేసింది ఆవు. దూడను వేసేసరికల్లా కేకలు పెట్టాడు, తలుపు తీయండి, ఆవు ఈనేసింది అని కేకేశాడు. కేకేసేసరికల్లా బావ మరిది కిటికీ తలుపు తీశాడు. ఏ ఆవురా బావా అని అడిగాడు. ఏ ఆవు, ఇప్పుడు 2-3 ఉన్నాయి కదా ఈయన మోపు మీద, ఏ ఆవురా బావా అంటే ఈయన ఏమన్నాడు, కపిలగోవు ఈనిందిరా అని చెప్పాడు. అందరూ లేచి వచ్చారు. ఆవుకి చేయవలసిన సేవాకాలాలన్నీ చేస్తారు. వేడి నీళ్ళు పోసి కడుగుతారు, విభూతి పట్టీలు బూడిదతోటి పట్టీలు గీస్తారు, తర్వాత ఈ దూడ గోళ్ళు గిల్లి ఆవుకు తినిపించేస్తారు, తర్వాత దూడ పొట్టకు గుడ కడతారు. బోల్డ్ ఉంటాయి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు అన్నీ అయినాయి. తెల్లవారు ఈ ప్రోగ్రాం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి తెనాలి రామకృష్ణ కవి బుర్రలోకి ఒక కొత్త ఆలోచన వచ్చింది, ఉత్సాహం వచ్చేసింది. రేపు నేనే సర్వోత్తముడిని అయిపోతానని అర్థమైపోయింది ఆయనకి. సరే, హుషారుగా బయలుదేరాడు. అక్కడి నుంచి రాయలవారు భువన విజయం పెట్టారు. ఆ రోజు కూడా ఉంది సభ. అందరూ వెళ్ళేసరికల్లా ఎవరు చెప్తున్నారు, నేను అడిగిన సమస్యాపూరణం ఎవరైనా చేశారా, ఇంకా సమయం కావాలా అన్నాడు. సమయం ఎందుకు ప్రభు, నేనే చెప్పేస్తాననేసరికల్లా ఏం చెప్తారు చెప్పండి అన్నారు. అనేసరికి ఏ ఆవురా బావా అన్నాడు. ఆయన తెల్లవారుజామున విన్నాడా వాక్యం. అనేసరికల్లా ఏమిటి దీనికి అర్థం అన్నారు. దీనికి ఒక ప్రత్యేకమైన అర్థం ఎందుకు ప్రభు, మీరు చెప్పంటే చెప్తానన్నాడు. సరే చెప్పన్నారు. ఏ అంటే మరాఠీలో రా అని అర్థం, ఆవ్ అంటే ఉర్దూలో రా అని అర్థం.
తెలుగులో రా అంటే రా అనే అర్థం. బా బా వా 2 పదాలు. బా అనేది కన్నడలో రా అని అర్థం, వా అనేది తమిళంలో రా అని అర్థం. మొత్తం వాక్యాల్లో ఉన్న 5 1 లెటర్ ఒక్క అక్షరంతో రమ్మని అర్థాన్ని సూచించే పదాలు అవి. ఒక్క అక్షరమే, ఏకాక్షర పదాలు ఉంటాయి కదా. రా అంటే అది పదం కాదా? పదమే. రమ్మన్న క్రియ అది. అవును అవును కదా. అక్కడి నుంచి దీన్ని మొత్తం కలిపితే వేరే అర్థం రావాలండి. ఏ ఆవురా బావా, ఏ ఆవు ఈనిందిరా బావా అని అడిగాడు. ఓకే. పర్ఫెక్ట్ అర్థం వచ్చేసిందా? సభ అంతా ఆశ్చర్యపోయారు. ఏది చెవినబడినా నువ్వు వెంటనే కవిత్వంలోకి దింపేస్తావు, ఆలోచనలోకి దింపేస్తావు రామకృష్ణ కవి. నీ కత్తికి 2 వైపులా పదనే, బుద్ధికి 2 వైపులా పదనే. రాజుగారు చాలా సంతోషించారు. ఒక వాక్యం వినపడితే దాన్ని వెంటనే ఆలోచించి మన ముందున్న సమస్యకి అప్లై చేసేసి సమాధానాన్ని తీసుకోవటం అనేది ఒక ప్రత్యేకమైన ప్రజ్ఞ. బుర్రెప్పుడు యాక్టివ్గానే ఉండాలి. రామకృష్ణ కవికి అట్లా యాక్టివ్గా ఉండే బ్రెయిన్. సూపర్. ఈ ఏ ఆవురా బావాని గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంది రమ్మగారు. ఆ తర్వాత భువన విజయంలో ఈయన అందరు శభాష్ అన్నారు. ఈయనే చాలా సర్వోత్తముడైనటువంటి భాషావేత్తగా ఈయన బాగా మెచ్చుకొని కొనియాడారు. దానివల్లే ఈయనకి శ్రీకృష్ణదేవరాయలకి అత్యంత ప్రీతి తెనాలి రామకృష్ణ కవి అంటే. మనం కూడా అవ్వచ్చు. ఎప్పుడూ బుర్ర యాక్టివ్గానే ఉండాలి, షార్ప్గా ఉండి. యాక్టివ్గా ఉంటే షార్ప్ అవుతుంది. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే. డ్రెస్ కట్టసి బై పూర్ణిమ ప్రిన్స్.